सेकंड दिया We want జర్నలిస్టుల ఐక్యత కావాలి జర్నలిస్టుల ఐక్యత we want ఈ దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మైనార్టీ ప్రెస్ క్లబ్ బాధ్యులు సాధిద్దాం జర్నలిస్ట్ స్థలానికి దీక్ష చేస్తున్నా ఆల్సో నరేంద్ర రెడ్డి గారు చేస్తుంది. ఇక చావో రేవో అనే దిశ అధినేత శ్రీ నరేంద్ర రెడ్డి గారు వారి చాలా అంటే ప్రతిరోజు మేము దగ్గరగా చూసిన వ్యక్తి. వారు నిత్యం జర్నలిస్టుల కష్టం వచ్చింది వారికి వెన్నంటి నిలుస్తా వారికి సంఘీభావం తెలుపుతానని వారి సమయాన్ని వెచ్చించి మా దగ్గరికి వచ్చినందుకు మా జర్నలిస్టుల పార్టీ ఉండాలి. మా సమస్యలు మీకు తెలిసిన వ్యక్తి, మమ్మల్ని దగ్గరగా చూసిన వ్యక్తులు కాబట్టి మీరు మా సమస్యను ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నామన్న. గత కొద్ది రోజులుగా ఇళ్ల స్థలాలు కేటాయించాలి దానిపైన మరి నిరసన తెలియజేస్తూ దీనిలో ఉన్నారు. మరి నిజానికి ఇది చాలా బాధాకరం. మరి పాత్రికేయ మిత్రులు మరి అనుక్షణం వార్తలను వెలికి తీస్తూ మరి సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఈ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పాత్రికేయ మిత్రులు ఇలా దీని గురించి ఒక పోరాడే దాకా రావడం అనేది కొంచెం బాధాకరమైన విషయమైనా కూడా తప్పకుండా నాకైతే ఆశాభావం ఉంది. తప్పకుండా ప్రభుత్వం దిగి వస్తూ మన కోరికలను తప్పకుండా నెరవేరుస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అతి త్వరలోనే ఆ శుభవార్త మనం వింటాము. ఎందుకంటే ముఖ్యంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మరి అందరికీ అండగా నిలుస్తూనే ముందుకు వెళ్ళింది. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అని చెప్పేసి తప్పకుండా మన మిత్రుల కోరికలన్నీ కూడా నెరవేర్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా మరి రాబోయే ఈ డిజిటలైజేషన్ యుగంలో పాత్రికేయ మిత్రులందరూ కూడా నిజానికి ఎవరైనా పర్లేదు చాలా అంటే చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి మరి సైకిల్ లేకుండా నడిచిపోయి వార్తల ఆఫీసులో ఇచ్చిన రోజుల నుంచి ఇవాళ ఇంత దాకా మీరు ఎదిగారు అంటే నిజానికి సమాజం కూడా మిమ్మల్ని బాగా గుర్తిందని భావించాలి. ముందు రోజుల్లో కూడా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళి ఈ పాత్రికేయ రంగానికే మీరు వన్నె తెచ్చే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈరోజు నిజానికి నేను అనుకోకుండా జగిత్యాల లాగానే మా వాళ్ళు చెప్పారు ఇలా ఉంది అంటే ఎస్ తప్పకుండా మనం వెళ్దాం. అన్నిటికంటే ఫస్ట్ ప్రియారిటీ బిజీ అనేది ఏంటంటే లాస్ట్కి పెడితే మనం పట్టించుకోవచ్చు. ఎన్ని పనులు ఉన్నాయి ఇది ప్రియారిటీ అనుకున్నప్పుడు ఇవ్వగలం కాబట్టి చెప్పాను. డెఫినెట్లీ షార్ప్ 3 o'clockకి మనం ఉండి మన చేతనే మనం ఈరోజు డేకి విరమణ చెప్పిద్దామని చెప్పేసి నేను రావడం జరిగింది. మరి ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చాలా చక్కని మాటలు చెప్పారు. మీ సహాయ సహకారం మేము కూడా ఈ ప్రభుత్వంలో మా సమస్య పరిష్కారం అన్న ఆశాభావంతో ఉండగా ఈ పోరాటం చేస్తున్నాం కాబట్టి మేము పెద్ద ఏం అడగట్లేదు. మాకు ఉండడానికి గూడు కావాలి, దానికి అనువుగా స్థలం కావాలనే ఉద్యమం పట్టబట్టాం. మీరు ఆకాంక్షించినట్టు ప్రభుత్వం తొందరగా స్పందించి మాకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాకు సంఘీభావం తెలిపినందుకు మరొకసారి శ్రీ నరేందర్ రెడ్డి గారికి మా పాత్రికేయుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత Oh.
కోరికలు నెరవేరాలని అన్న బ్రదర్